ఇంకొక కోణం గురించి కూడా మనం మాట్లాడుకుంటే గతంలో కోటంరెడ్డి, వేమిరెడ్డి వీళ్ళు కూడా పార్టీని వీడారు. ఇప్పుడు ఏకంగా జగన్కి కుడి భుజం లాంటి వ్యక్తి పార్టీని వీడడం రెడ్డి సామాజిక వర్గంలో ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఎన్నికల సమయంలో ఈ కొంతమంది పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరి ఆ పార్టీల నుంచి సభ్యులుగా కూడా ఎన్నికయ్యారు. కానీ ఇప్పుడు ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాల్ని మనం గమనించాలి. సహజంగా ఎన్నికల సమయంలో ఏంటంటే కొందరు కొన్ని చోట్ల సీట్లు ఆశిస్తారు. ఆశించిన స్థానంలో టికెట్ లభించినప్పుడు లేదా ఆశించినన్ని తమ కుటుంబానికి టికెట్లు లభించినప్పుడు అసంతృప్తి చెంది ఇతర పార్టీలకు వెళ్ళిపోవడం, దాన్ని మనం ఒక కామన్ ప్రాక్టీస్గా, ఎందుకంటే అట్నుంచి ఇటు ఇట్నుంచి అటు అన్నవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి వదిలేయచ్చు. కానీ ఎన్నికల తర్వాత పార్టీని వీడుతున్నారు అని అంటే అది ఖచ్చితంగా పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించే అంశంగానే మనం పరిగణించాల్సి ఉంటుంది. పైపెచ్చు ఇంకొక వైపు నుంచి ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు సైతం తమ సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. MS Excel ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ MS Excel ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సాధారణంగా ఈ రాజ్యసభలో నెంబర్స్ పెరగాలి అని అంటే కనుక వారి పదవీ కాలం పూర్తయ్యాక జరిగే ఎన్నికల తర్వాతనే అప్పుడు అసెంబ్లీలో ఆయా పార్టీలకున్న సంఖ్యాబలాన్ని అనుసరించి రాజ్యసభలో మెంబర్స్ అందరూ వస్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో దేశంలో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వానికి రాజ్యసభలోనూ నెంబర్ గేమ్లో నెంబర్ అవసరం పడుతుంది. వారు తీసుకునే కొన్ని నిర్ణయాలకు, కొన్ని తీసుకురాబోయే చట్టాలకు 2/3 మెజారిటీ తోటి రాజ్యాంగ సవరణలు చేయాల్సిన పరిస్థితుల్లోనే ఉదాహరణకు జమిలీ బిల్లునే మనం చూసుకుంటే, కానీ ఆ మేరకు అక్కడ రాజ్యసభలో సంఖ్యాబలం లేదు. సో ఈ క్రమంలో రాజ్యసభలో సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి బీజేపీ కానీ బీజేపీ మిత్రపక్షాలు కానీ ఒక కొత్త స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాయి. అది ఆల్రెడీ రాజ్యసభ సభ్యులుగా ఉన్న వారితోటి సంప్రదింపులు జరిపి వారిని ఒప్పించి మీ పదవి మీకే, కాకపోతే మీ మెడలో కండువా మారుతుంది అన్నట్టుగా. ఏపీలో జరిగింది కూడా అదే. ఆర్ కృష్ణయ్య విషయంలోనైనా, బీద మస్తానరావు విషయంలోనైనా, అలాగే మోపిదేవి వెంకటరమణ విషయంలోనైనా వారి స్థానాల్లో రీప్లేస్మెంట్ అంతా కూడా జరిగింది. రీప్లేస్మెంట్లో ఆర్ కృష్ణయ్య బీజేపీ నుంచి రీప్లేస్ అయ్యారు, బీద మస్తానరావు టీడీపీ నుంచి. మోపిదేవి వెంకటరమణ తాను జాతీయ రాజకీయాల్లో ఉండదలుచుకోలేదు, రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానని చెప్పారు కాబట్టి ఆయన స్థానంలో సానా సతీష్ వచ్చారు. కానీ ముగ్గురు సంఖ్య అన్నది అప్పటిదాకా రాజ్యసభలో తెలుగుదేశం పార్టీకి కూడా పూర్తిగా జీరో అయిపోయిన పరిస్థితి. అటువంటిది ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఖాతా పెరిగింది, బీజేపీకి ఒకరు పెరిగారు, ఓవరాల్గా కూటమికి 3 పెరిగాయి. ఇప్పుడు విజయసాయిరెడ్డి స్థానంలో రాబోయే నేత మళ్ళీ విజయసాయిరెడ్డి వస్తారా, ఇంకెవరు వస్తారా అన్నా సరే అదనంగా ఎన్డీఏకి అయితే మరొక సభ్యులు చేయాలి. ఓకే మహాత్మా, ప్రస్తుతానికి ఆయన ఎక్కడున్నారు? యూజువల్గా ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా ప్రెస్ని అడ్రస్ చేసి ఆయన ఇంత పెద్ద సంచలన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా చిన్న పోస్ట్ తోటి సరిపెట్టేశారు. నా భవిష్యత్తు వ్యవసాయం అంటూ. అండ్ రేపే నేను రిజిగ్నేషన్ ఇస్తున్నాను అని చెప్తున్నారు. విచ్ మీన్స్ ఈ రాత్రే జరగాలి ఏమైనా జరిగితే. సో వైసీపీలో ఈ రాత్రికి రాత్రి పరిణామాలు మారి జగన్ తోటి మీటింగ్ ఏర్పాటు చేసి లేకపోతే మీడియేటర్ను పంపించి మాట్లాడించి ఏమి జరిగిన అవకాశం ఉందా? ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారు? హోమ్ టౌన్లో ఉన్నారా, వైజాగ్లో ఉన్నారా? సో ఇప్పటికైతే ఫోన్లో యాక్సెస్ చేసే ప్రయత్నం, ఆయన కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు ఇంకా రెస్పాన్స్ రాలేదు. కాకపోతే మనకున్న సమాచారం ప్రకారం ఆయన ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే రేపు రాజీనామా చేస్తానని ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ కూడా చేశారు. కాబట్టి రాజీనామా చేయాలి అని అంటే రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ని స్వయంగా కలిసి ఇస్తారా, మరి ఏ రకంగా ఇస్తారు, ఏం చేయాలన్నా అది ఢిల్లీలోనే జరుగుతుంది. తన రాజీనామా లేఖను జగదీప్ ధన్ఖడ్కి ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అందుకోసం ఆయన ఢిల్లీలోనే ఉన్నారని చెప్పి అనుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఎక్కువ సమయం ఆయన ఢిల్లీలోనే గడుపుతున్నారు. కాకపోతే ఈ గతంలో మాదిరిగా మీడియా ఇంటరాక్షన్స్, ప్రెస్ మీట్లు ఇటువంటివేవి కూడా నిర్వహించట్లేదు. అదే సమయంలో పోస్టులు సైతం సోషల్ మీడియాలో చాలా చురుగ్గా, చాలా యాక్టివ్గా ఉండేవారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీల మీద విమర్శలు చేస్తూ పదునైన ఆరోపణాస్త్రాలని సంధిస్తూ నిత్యం ఆయన యాక్టివ్గా కనిపించేవారు. కానీ ఈ మధ్యకాలంలో ఆ పని కూడా ఆయన చేయడం లేదు. ఇప్పుడైతే మనకున్న సమాచారం ప్రకారం ఆయన రేపు రాజీనామా లేఖను స్వయంగా కలిసి అందిస్తారు అన్నదే తెలుస్తుంది. ఆయన ఢిల్లీలోనే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయన ఇప్పుడు ఎలా రీచ్ అవుతారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే ఫోన్ ద్వారా రీచ్ అవ్వడం ఒకటే మార్గం. ఆ ఫోన్లో మాట్లాడి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేయాలి. మరి ఫోన్లో విజయసాయిరెడ్డి అందుబాటులోకి వెళ్తారా, ఇంకా అది చూడాల్సి ఉంటుంది. అయితే మహాత్మా, అసలు ఎలక్షన్స్ తర్వాతే వైసీపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలామంది పార్టీని వీడారు. కానీ ఇప్పటికైతే అటువంటి సమాచారం ఆయన కార్యాలయం ఇంకా ఏది రాలేదు. కేవలం
సోషల్ మీడియా వేదికగా ఆయన చేసిన పోస్టు మినహాయిస్తే ఆయన ఇంకా రెస్పాన్స్ కూడా ఏదైనా ఇటువంటి డెసిషన్ జరిగినప్పుడు మీడియా వెంటనే ఆయన్ని కాంటాక్ట్ చేసి ఎందుకు ఇలా చేశారు ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. బట్ ఆ రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా ప్రస్తుతం ఆయన అందుబాటులోకి రావడం లేదు. ఓకే, బట్ చూడాలి రేపు ఏమైనా రాజీనామా చేసిన సందర్భంగా అప్పుడేమైనా మీడియాతో మాట్లాడతారా, ప్రెస్ మీట్ ఏదైనా ఏర్పాటు చేస్తారా అన్నది చూడాల్సి ఉంది. ఓకే, మహాత్మా రీసెంట్గా కాకినాడ పోర్ట్లో షిప్పు బియ్యం అక్రమ రవాణా ఇవన్నీ చూసాం. అక్కడ ఈడీ ఇన్వాల్వ్ అయ్యింది. ఈడీ ఆయనను సుదీర్ఘంగా విచారించింది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా విచారించింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన చాలా అగ్రెసివ్గా మీడియాని అడ్రస్ చేశారు. సో పాత కేసుల గురించి కూడా ఇప్పుడు ఈడీ ఎంక్వైరీ చేస్తుంది అని ఆయనే చెప్పారు. సో అన్నీ తవ్వుతున్నారు అని చెప్పేసి. సో ఈ క్రమంలో ఆయన ఏమైనా ఒత్తిడికి గురయ్యి రాజకీయాల్లో ఉండటం వల్ల ఈ కేసును ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి బెటర్ టు ఎగ్జిట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో అని చెప్పేసి ఏమైనా భావించి ఉండవచ్చా? అలాంటిది ఏదైనా మనం ఊహించచ్చా? దానికి ఆయనే సమాధానం చెప్పాలి. మరి రేపు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అడిగిన ప్రశ్నకు ఆయన ఏం సమాధానం చెప్తారనేది ఎదురు చూడాల్సి ఉంటుంది. బట్ కేసులు అన్నవి అయితే ఆయన కొత్త ఏం కాదు. రాజకీయాలకు రాకముందు ఎదుర్కొన్నారు, జైలు పాలు కూడా అయ్యారు. అప్పుడు చాలా ధైర్యంగానే ఉన్నారు. జగన్ ఆస్తుల కేసులో సిబిఐ, ఈడీ రెండింటి విచారణ ఎదుర్కొన్నప్పుడు, కోర్టులోకి వచ్చినప్పుడు, నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలో ఆయన చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఆయన చాలా ధైర్యంగానే దేన్నైనా ఫేస్ చేద్దామన్న ఒక తెగింపుతోటే మనిషి కనిపించారు. బట్ అటువంటి మనిషి ఇప్పుడు తాజాగా వచ్చే కేసులకు భయపడో లేకపోతే వాటి గురించి కలత చెందో ఆందోళన చెందో వెనక్కి తగ్గుతారు. మరి ఒకవేళ రాజకీయంగా వైఎస్ఆర్సీపీలో లేకపోతే ఆ కేసుల నుంచి రిలీఫ్ ఉంటుంది అని అనుకోవచ్చా? అవన్నీ కూడా మనం పూర్తిగా ఊహించలేము. ఫర్దర్గా ఆయనే సమాధానం చెప్పాల్సి ఉంది. ఆల్ రైట్, థ్యాంక్ యూ ఫర్ దోస్ డీటెయిల్స్ మహాత్మా. సో అది పరిస్థితి. రాజ్యసభలో వైసీపీకి ఇప్పుడు బలం తగ్గబోతోంది. 2024 ఎన్నికల సమయంలో వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉండేవారు. సో ఇటీవల పార్టీకి అలాగే సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ముగ్గురు. ఆ పదవులు వదులుకున్న ముగ్గురు ఆర్ కృష్ణయ్య, మోపిదేవి అండ్ బీదా మస్తాన్ రావు. ఆ 3 ప్లేసుల్ని కూడా రిప్లేస్ చేసేశారు కూడా. ఇప్పుడు రాజీనామా బాటలో విజయసాయి రెడ్డి ఉన్నారు. దీంతో 7కు తగ్గిపోబోతోంది వైసీపీ బలం.